హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెలూన్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. హ్యాండ్ కోసం తీసుకున్న పీస్ని ఈ విధంగా 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ ఒక 5 ఇంచెస్ వదిలి అక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 5 ఇంచెస్లోనే ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మనం. ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. కరెక్ట్గా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్క్ చేసుకుని పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు వచ్చేటట్టుగా ఈ విధంగా డౌన్ చేసుకుంటే ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకుని ఈ హ్యాండ్కి లైనింగ్ ఏం అవసరం ఉండదండి. మనం ఫ్రిల్స్ కోసం తీసుకున్న 5 ఇంచెస్ ఉంది కదా, అక్కడికి ఒక నాట్ వేసుకుంటే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని కింద బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర బెల్ట్ 1 ఇంచెస్ ఆర్ 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ లూజు ఎంతైతే ఉందో దానికి 4 ఇంచెస్ లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. అటొక 2 ఇంచెస్ ఇటొక 2 ఇంచెస్ ఖర్చులోకి వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. హ్యాండ్స్ 2 ఓపెన్ చేసుకుని హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోండి. మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఈ విధంగా 1/2 ఇంచు వచ్చేటట్టుగా ఫ్రిల్స్ పెట్టుకుంటే హ్యాండ్ లుక్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని తర్వాత బెల్ట్ అనేది అటాచ్ చేస్తే నీట్గా వస్తుందండి. ఇప్పుడు బెల్ట్ అటాచ్ చేద్దాం. ఈ విధంగా లేస్ వచ్చింది పై వరకు వచ్చేటట్టుగా చూసుకుని ఈ విధంగా చివరి నుంచి 2 పీసులు ఈక్వల్గా ఉంచి 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోండి. పైన కుచ్చులు పెట్టిన హ్యాండ్ క్రింద బెల్ట్ కంటే ఒకవేళ పొడవు కనుక వస్తే ఇంకొక ఫ్రిల్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. 2 కూడా 2 క్లాత్లు ఈక్వల్గా వచ్చేటట్టుగా ఫ్రిల్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోండి.
ఈ హ్యాండ్స్ ఫ్రాక్స్, బ్లౌజెస్, లాంగ్ టాప్స్ ఇట్లాంటి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పై వైపుకి లేస్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకుని పైన వైపు ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ లేస్ ఏమీ లేనట్టయితే 1/2 ఇంచు లోపలికి మడత వేసుకుని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా క్రింద వైపు కూడా మరొక కుట్టు వేసుకోండి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా క్రింద వైపు ఫ్రిల్స్ పెట్టుకుని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ విధంగా హ్యాండ్ మిడిల్లో మార్క్ చేసుకుని క్రింద వైపు బెల్ట్ అటాచ్ చేసుకోండి. ఈ విధంగా బెలూన్ హ్యాండ్ అనేది కట్ చేసి స్టిచ్ చేయండి. మంచి లుక్తో హ్యాండ్ రెడీ అవుతుంది. ఇదే విధంగా పై వైపు ఫోల్డ్ చేసుకుని మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు టాప్ తీసుకుని షోల్డర్స్ జాయింట్ చేసుకుని షోల్డర్ లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ తీసుకుని ఫ్రంట్ టు బ్యాక్ ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా మధ్యలో కట్ ఉంది కదండి, అక్కడ వరకు మార్క్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా పిన్ పెట్టుకోండి. ఇది జార్జెట్ క్లాత్ అవ్వడం వల్ల జారిపోతుంది. అందుకోసం ఇలా పిన్ పెట్టుకుంటే మనం కరెక్ట్గా హ్యాండ్ అనేది స్టిచ్ చేయగలుగుతాం. ఈ విధంగా మొదటి నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్ ఆర్మ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ మనం ఎక్స్ట్రా ఫ్రిల్ కోసం తీసుకున్న 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ వరకు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. క్రింద సైడ్ ఎటువైపుకి అయితే ఫ్రిల్ పెట్టామో అదే వైపుకి పై వైపు కూడా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఫ్రిల్ వచ్చేటట్టుగా క్లాత్ మొత్తం పెట్టుకోవాలి.
ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టడం పూర్తయినాక మిగతా హ్యాండ్ మొత్తం నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా కుట్టు మీద ఇంకొక కుట్టు వేసుకుంటే హ్యాండ్ ఈ విధంగా రెడీ అవుతుంది. సైడ్ జాయింట్ వేసేసుకోండి. హ్యాండ్ అనేది రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.